Good morning, guys. Today let us learn about articles. Articles అంటే వస్తువులు విషయాలు అనే దానికి వాడేటివి. ఇప్పుడు ఏ అంటే ఒక అన్న ఒకనే, ది అంటే ఆ లేక ఈ అన్నట్టు are called articles. In English they are in fact demonstrative adjectives. ప్రదర్శనకు ఉపయోగించేటువంటి విశేషణాలు అన్నమాట ఇవి. ఇప్పుడు మామూలుగా మనమేమో ఒక రైతు ఉండే, రైతుకు ఒక కూతురు ఉండే అంటుంటాం. కానీ ఇంగ్లీష్లో అట్లా అనరు. దేర్ వాజ్ ఎ ఫార్మర్, హీ గాట్ ఎ డాటర్ అంటారు. ఏ అని వాడతారు వాళ్ళు, ఒక. మరి ఆనన్నా ఒకనే కదా. కానీ వోవెల్ సౌండ్ తోటి కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్ యాన్. ఇండిఫినెట్ అంటే ఇతిమిత్తం కానిది, లెక్కించటానికి వీలైంది, 1, 2, 3 అని లెక్క పెట్టడానికి వీలైన వాటికే ఒకటి అనే దానికి ఏ వాడతారు. డిఫినెట్ ఆర్టికల్స్, డిఫినెట్ అంటే తప్పనిసరి అని చెప్పడానికి ఏ అనేమో డు నాట్ రెఫర్ టు ఎనీ పర్టికులర్ థింగ్స్, ప్రత్యేకించి చెప్పవాలి. సో దే ఆర్ కాల్డ్ ఇండిఫినెట్. మరి ఏ or an is used before a singular countable noun. సింగులర్ ఏకవచనానికి మాత్రమే, అది కూడా కామన్ నౌన్, ప్రాపర్ నౌన్కి వాడరు. కలెక్టివ్ నౌన్ సింగులర్, కామన్ నౌన్ సింగులర్కి మాత్రమే ఏ యాన్ వాడతారు. కౌంటబుల్ నౌన్ అంటే ఏ యాన్ను ఇండిఫినెట్ ఆర్టికల్, ఇతిమిత్తం కానిది. ఎందుచేతనగా అవి ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక స్థలమును కానీ ఖచ్చితంగా సూచించవు. ఇవి లెక్కించడానికి వీలైన ఏకవచనం, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ సింగులర్ ముందే వాడాలి. ఏ చైర్ అనాలి. చైర్స్ అంటే అవసరం లేదు. ఇక ఏ ఆర్టికల్ వాడద్దు ప్లూరల్కు. బాగా బండ గుర్తుగా గుర్తుంచుకోవాలి. కామన్ నౌన్ సాధారణ వాచకానికి సింగులర్కి అయితేనే ఏ యాన్ వాడాలి. ఏ అనేది ఏమో కాన్సోనెంట్ సౌండ్ తో వచ్చే కామన్ నౌన్కు, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్తో వచ్చే కామన్ నౌన్కు వాడాలి. అవి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. మళ్ళీ ఇది ఒకసారి నేర్చుకున్నాం అనుకో, లైఫ్లో వీ విల్ నాట్ కమిట్ ఎనీ సింగిల్ మిస్టేక్ వైల్ యూజింగ్ ఆర్టికల్స్. ఎప్పుడైనా ఇంకా ఇది ముందు ఎందుకు చెప్తున్నానంటే, టేబుల్ టెన్ స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీగా ప్రిపోజిషన్స్ ఉంటాయి వాక్యంలో, ఆర్టికల్స్ కూడా వస్తాయి. కాబట్టి ప్రతిసారి ఒక డౌట్ ఉండదు అనమాట. మనం నేర్చుకునేటప్పుడు ఏది నేర్చుకుంటున్నామో అందులో ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ ఉండదు. ఏంది అనేది, ఇది ఏంది అనేది రావద్దు. అందుకోసం చెప్తున్నాను. ఏమన్నానంటే ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఏ యాన్ను ఇండిఫినెట్ ఆర్టికల్ అందరూ. ఇండిఫినెట్ తప్పనిసరి కానిది. ఎందుచేతనగా అవి ఒక వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, స్థలమును కానీ ఖచ్చితంగా సూచించవు. ఇవి లెక్కించుటకు వీలనే ఏకవచనం, కామన్ నౌన్ కానీ, కలెక్టివ్ నౌన్లో కూడా సింగులర్స్. ఏ స్టూడెంట్ అంటాము, ఏ క్లాస్ అంటాము. అందరూ ఒక తన కూర్చుంటారు. కలెక్టివ్ నౌన్ ఏ క్లాస్ అని వాడాలి. అట్లా ముందు మాత్రమే వాడాలి. ప్రాపర్ నౌన్కి అసలే వాడద్దు. శివ గతం, ఏ శివ, ది శివ అని అనొద్దు. హైదరాబాద్, ది హైదరాబాద్, ఏ హైదరాబాద్ అనొద్దు. వరంగల్, తెలంగాణ ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. దాని మీద ఆర్టికల్ ముందు వాడొద్దు. సింగులర్ నౌన్కు కామన్ నౌన్లో సింగులర్కే స్టూడెంట్, ఏ స్టూడెంట్ అనాలి. స్టూడెంట్స్ అన్నప్పుడు ఆర్టికల్ వాడద్దు. అట్లా ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కంటికి పడింది, నాలెడ్జ్ ఉంది, దానికి ఆర్టికల్ వాడద్దు. ఏ నాలెడ్జ్, ది నాలెడ్జ్ అనొద్దు. మెటీరియల్ నౌన్, మెటీరియల్ నౌన్ అన్ని 5 నేను ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఆబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ చెప్పిన. మెటీరియల్ నౌన్లో సాలిడ్స్
ఘన పదార్థాలు లిక్విడ్స్, ద్రవ పదార్థాలు గ్యాసెస్ ఉంటాయి. గోల్డ్ అని ఉంది, ఏ గోల్డ్ ది గోల్డ్ అనొద్దు, ఐరన్, కాపర్, ఆక్సిజన్. దాన్ని తోటి తయారైన ఏదైనా వస్తువు ఉంటే ఈ గోల్డెన్ రింగ్ అంటే బంగారంతో తయారు చేయబడిన ఉంగరం, దానికి ఉంగరం కోసం ఏ వాడతారనమాట. బాగా గుర్తుంచుకోవాలి. ఇవి వాడేటప్పుడు ఇవి లెక్కింటే ఏకవచనం, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, సింగులర్ ముందు మాత్రమే వాడాలి. బాగా గుర్తుంచుకోండి. రెండే, కామన్ నౌన్ సింగులర్, కలెక్టివ్ నౌన్ సింగులర్. ఏ అని వాడేటి, ఇంకా దేని వాడద్దు. ప్లూరల్స్కి అసలు ఆర్టికల్ వాడరాదు. బాయ్స్ అన్నప్పుడు వాడొద్దు, చైర్స్ అన్నప్పుడు వాడొద్దు. అట్లా ప్లూరల్కు ఆర్టికల్ వాడరు. ఇది వాడారు అని కొట్టిండి సార్. వాడరు తలకట్టే ఉండాలి. నేను కరెక్షన్ చేయిస్తాను. నౌన్స్లో ప్రాపర్ నౌన్స్కు కానీ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ కానీ మెటీరియల్ నౌన్స్కు ముందు ఆర్టికల్ వాడవద్దు. ది సెలెక్షన్ ఆఫ్ ఏ ఆర్ అండ్. ఇప్పుడు మనం పోతున్నాము ఏ దేని ముందు వాడాలి, అండ్ దేని ముందు వాడాలి. మీకు చెప్పిన ఏ అనేదేమో వోవెల్ సౌండ్ కాక ఉన్న అక్షరాల సౌండ్ ఏంది, కాన్సోనెంట్ సౌండ్స్. అంటే కొన్ని ఏమో ఓవెల్స్ ఉండి కాన్సోనెంట్ సౌండ్ చేస్తాయి, కొన్ని కాన్సోనెంట్ తోటి రాసి ఓవెల్ సౌండ్ చేసే పదాలు కూడా ఉంటాయి. ఇవి మోసం చేస్తాయి అన్నమాట. బీ కేర్ఫుల్. ఎస్, ఇప్పుడు ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. హల్లు అక్షరము అంటే ఏఈ ఐఓయు వావెల్స్. అవి కాక మిగతా 21 అక్షరాలు ఉన్నాయి కదా, వాటితో మొదలుపెట్టే పదాలు శబ్దము, కాన్సోనెంట్ శబ్దం ముఖ్యం మనకు, వర్డ్ కాదు. ఎందుకంటే కొన్ని కాన్సోనెంట్స్ ఓవెల్ సౌండ్ చేస్తాయి, కొన్ని ఓవెల్స్ కూడా కాన్సోనెంట్ సౌండ్ చేస్తాయి. అవి జాగ్రత్త అన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఇది బి తోటి ఏ బాయ్, ఏ బిఏ, ఏ సిఏ, ఏ చాయిస్, ఏ కోర్స్, ఏ సిడి ప్లేయర్, ఏ డాక్టర్, ఏ బ్యాడ్ డే, ఏ ఈవ్. మరి ఈవ్ అనేటప్పుడు ఈ ఓవెల్, మరి యా కానీ ఈ కానీ యు కానీ ఈ కానీ, యు అండ్ ఈ అవి కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. మరి యానేమో ఓవెల్ సౌండ్ అన్నమాట. ఆ సౌండ్ ముఖ్యం, బాగా గుర్తుంచుకోవాలి. ఇది రాయాలి 1-5 సార్లు. ఏ యూరోపియన్, మరి ఈతో రాసిండ్రు, యూరప్ ఖండవాసి అన్నమాట. ఏ యూరోపియన్. యు అనేది కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఏ గర్ల్, ఏ యూలోజీ, ఏ హెయిర్, HEIR వారసుడు, ఏ హిస్టారియన్, ఏ హోమ్, ఏ హిస్టారికల్ ఈవెంట్, ఏ హ్యాబిచువల్ హార్స్. అన్నిటి మీనింగ్స్ మళ్ళీ వేరే పెడతాను. ఇది టేబుల్ మీద మీకు క్లియర్గా రావాలని పెట్టినాను. మళ్ళీ మీనింగ్స్ తోటి కూడా ఒక చార్ట్ వేస్తాం పెద్దగా. ఏ యూనికార్న్, ఏ హ్యూమన్ బీయింగ్, ఏ యూనికార్న్, హ్యూమన్ వొవెల్ కానీ యూనికార్న్ అంటారు. యు అనేది కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఏ హైపోథసిస్, ఏ హ్యూమరస్ ఈవెంట్, ఏ నైఫ్, ఏ న్యాచురల్ మోటివేటర్, ఏ హింట్ మ్యాన్ సలహా ఇచ్చేవాడు, ఏ మినిస్టర్, ఏ హిల్, ఏ హోటల్, ఏ వన్ మ్యాన్ ట్రిబ్యునల్. చూడండి ఓవే కానీ వన్ మ్యాన్ అంటారు, వాతోటి వస్తుంది అన్నమాట. 1 మ్యాన్ ట్రిబ్యునల్, ఏ 1 రూపీ నోట్, ఏ 1 ఐడ్ మ్యాన్ అని రాసేది ఓ కానీ అనేది వా. మీకు సౌండ్స్ నేను చెప్పినప్పుడు చెప్పినవి. ఏ స్కూటర్, ఏ US గౌట్ ప్లాన్. యు అనేది ఓవే కానీ యు అనే శబ్దం మాత్రము కాన్సోనెంట్ శబ్దం అట.
యా అనేది కాదు, మళ్ళా యాపిల్ అనేటప్పుడు అట్లా. ఏ సార్ కంట్రీ, ఏ నాటో మెంబర్, ఏ యూనియన్ మెంబర్. చూడండి ఇక్కడ యు అనేది కాన్సోనెంట్ సౌండ్ ముఖ్యం మనకు. ఏ యూనిట్ మేనేజర్, ఏ యూనిట్, ఒక యూనిట్కు కరెంటు బిల్లు ఉండదు అని అంటారు. ఏ యూనిట్ అంటారు అన్నమాట. యూ మొబైల్ మరి ఏమన్నా వాడతారు. ఏ యూనివర్సిటీ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు ఆర్టికల్స్లో 2 మార్క్స్ ఉంటాయి. యూజ్ కరెక్ట్ ఆర్టికల్ బిఫోర్ ది వర్డ్స్ గివెన్ అని ఏ అండ్ ది ఆర్ నో ఆర్టికల్ అని కూడా ఇస్తారు. ఏ అనేదేమో ఓవెల్ కాన్సోనెంట్ సౌండ్ ముందు వాడాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్ ముందు వాడాలి. ది అనేది ప్రత్యేకంగా చెప్పడానికి దానికి కూడా ఒక లెసన్ ఇస్తాను. మళ్ళా నో ఆర్టికల్ అంటుండు. ప్రాపర్నౌన్ ముందు ఆర్టికల్ వాడొద్దు, ప్లూరల్ ముందు ఆర్టికల్ వాడొద్దు, అబ్స్ట్రాక్ట్ ముందు మెటీరియల్ ముందు ఆర్టికల్ వాడొద్దు. కాబట్టి నో ఆర్టికల్ అని ఇస్తారు. యూనివర్సల్ రూల్ ఇది. ఏ యూనివర్సిటీ, ఇప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ప్రాపర్ ఆర్టికల్ అని ఇస్తే డాష్ యూనివర్సిటీ అని ఇచ్చింది అనుకో, మీరు యూ వచ్చిందిగా పెట్టు అని రాయొద్దు. ఏ యూనివర్సిటీ అనాలి. యూ అనేది కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఏ యూనివర్సిటీ, ఏ హీరో, ఏ యూస్ఫుల్ థింగ్, ఏ ఉమెన్, ఏ ట్రయాంగిల్ ముక్కోణం, ఏ యార్డ్, ఏ ఇయర్, ఏ యంగ్ మ్యాన్, ఏ హ్యాపీ లైఫ్, ఏ హార్వెస్ట్, ఏ యునెస్కో. ఇది అబ్రివేషన్. ఇది మీటింగ్, ఏ యునెస్కో మీటింగ్ ఒకటే పదం. ఇవి ఏ తోటి వాడే పదాలు. ఇందులో కొన్ని ఓవెల్స్ ఉండి కూడా ఓవెల్స్ అక్షరాలు ఉండే పదాలు, కానీ కాన్సోనెంట్ సౌండ్ చేసేది. చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుంచుకోవాలి ఈ పదాలు వచ్చినప్పుడు. కాకపోతే మీరు గూగుల్లో చెక్ చేసుకోవాలి, ఇటువంటి పదాలు ఏమన్నా వచ్చినాయి అనుకో, డౌట్ వస్తే. తర్వాత యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఇందులో కూడా తెలుగులో ఆ నుండి ఔ వరకు అచ్చులు. ఇంగ్లీష్లో AEIO యూ హాఫ్ ఓవెలే. ఒకసారి ఆ సౌండ్ చేస్తుంది, ఒకసారి యూ సౌండ్ చేస్తుంది. మీకు చెప్పిన ఆ విషయం కూడా. ఇప్పుడు అన్ యాక్సిడెంట్, అన్ అకౌంటెంట్, అన్ అమెరికన్, అన్ ఆర్మీ. ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్. అన్ ఎపిక్, అన్ ఏషియన్ మెంబర్. మరి ఏ అనేది ఓవలే కదా, అది కాన్సోనెంట్ కదా. మరి ఆయన ఎందుకు రాదంటే ఏ అనే సౌండ్ చేస్తున్నాము. అన్ ఏషియన్ మెంబర్, అన్ యాస్, యాస్ ఇది, అన్ యాస్, అన్ ఎగ్, అన్ ఎలక్ట్రికల్ పోల్, అన్ ఈవెంట్. ఇక్కడ చూడండి బాగా, హెచ్ అనేది కాన్సోనెంట్, HCL. ఇది అబ్రివేషన్. ఇది an HCL product, an honest man. రాసేదేమో హెచ్ కాన్సోనెంట్, అనేదేమో ఆ శబ్దం చేస్తున్నాము. కాబట్టి an honest man. నేను చెప్పిన ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫోనెటిక్ లాంగ్వేజ్, శబ్దాన్ని బట్టి మాట్లాడేది. రాసింది హెచ్ అయినా లెటర్తో మనకు సంబంధం లేదు, శబ్దంతో సంబంధము. an honest man, an employee, an honorable man. హెచ్ రాసిర్రు ఆల్ సౌండ్ చేస్తున్నాయి. ఆనరబుల్ మ్యాన్. అండ్ అవర్ మనం బాగా వాడుతుంటాం. నేను హాఫ్ అన్ అవర్లో వస్తా. హాఫ్ అండ్ అవర్ మనం తెలియకుండానే వాడుతున్నాము ఆర్టికల్స్. హాఫ్ అండ్ అవర్ రాసింది HYR అనేటప్పుడు ఆ సౌండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అండర్లైన్ చేసిన. ఏ ఈల్డ్, an idea, an yield, వై కాన్సోనెంటే, ఈ సౌండ్ అన్నమాట. బలం, an idea, an idiot, an Indian,
an interesting story, an humble man, H.O. రాసిండ్రు, an ocean, an FA Cup fellow of arts అన్నమాట. ఎఫ్ అక్షరమే అబ్రివేషన్, ఇది ఏ సౌండ్ చేస్తాం, సౌండ్ ఎఫ్ అని. MOU, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. MOU, ఎం అని ఒక అక్షరం రాస్తే సౌండ్ ఏదోటి చేస్తున్నాం మనము, అది కాన్సోనెంటే. అండ్ ఇంపొలైట్ ఆన్సర్. అండ్ ఎంపీ, బాగా గుర్తుంచుకోవాలి, ఎం అక్షరం, ఎన్ అక్షరం, ఎస్ అక్షరం. అబ్రివేషన్ వస్తే ఆమె వాడాలి. అండ్ ఎంపీ, అండ్ MLA, అండ్ ISI ప్రోడక్ట్, అండ్ NCC రాసేది ఎన్ కాన్సోనెంటే కానీ ఏ అనే సౌండ్ చేస్తున్నాం. అండ్ NCC, నేషనల్ క్యాడెట్ కోర్ప్స్. అండ్ ఆఫీసర్, అండ్ NCC ఆఫీసర్. అండ్ ఓక్ ట్రీ, ఇక్కడ అబ్లిక్ ఉండాలి. అండ్ ఆనియన్, అండ్ ఆర్డినరీ మ్యాన్, ఇక్కడ అబ్లిక్ రావాలి. అండ్ ఆల్, గుడ్లగుబ, అక్కడ అబ్లిక్. అండ్ ఆర్ఫన్, తల్లిదండ్రులు లేని వాడిని ఆర్ఫన్ అంటారు అన్నమాట. అండ్ RMP, డాక్టర్, బాగా గుర్తుంచుకోండి, ఆర్ అనేది కాన్సోనెంటే కానీ ఆ అనే సౌండ్ చేస్తాం. RMP, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అన్నమాట అది. అండ్ RTC బస్, ఈ మాట, ఈ కేమ్ ఇన్ అండ్ RTC బస్ అన్నట్టు. ఈ కేమ్ బై అండ్ RTC బస్ అంట. ఆడ్. అండ్ SBI కార్డ్, ఈ గాట్ అండ్ SBI కార్డ్ అంట. ఎస్ అనేది కాన్సోనెంటే కానీ సౌండ్ మాత్రం ఏ అని సౌండ్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఆర్డినరీ అంటే సాధారణం, ఎక్స్ట్రాడినరీ అసాధారణమైన మనుషులు. అసాధారణమైన మనుషులు ఎవరు? అబ్దుల్ కలాం అటువంటి గొప్ప వ్యక్తి, అసాధారణమైన మనిషి ఆయన. an extraordinary man, an umbrella, an SSC student. He is an SSC student. రాసింది ఎస్ కాన్సోనెంటే కానీ అబ్రివేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అన్నమాట. దాన్ని SSC అని రాశారు. ఏ సౌండ్? an unkind remark, an ulcer, పుండు, an explosive factory, an X-ray, ఎక్స్ కాన్సోనెంటే కానీ ఏ అని సౌండ్ చేస్తాము. అండ్ LLB స్టూడెంట్, ఏ ఎల్ కాన్సోనెంటే కానీ ఏ అని సౌండ్ చేస్తాము. సౌండ్ ముఖ్యం మనకు. అండ్ LLM, ఈ LLB అని బ్యాచులర్ ఆఫ్ లా అండ్ లెర్నింగ్ అన్నమాట. పట్టభద్రుడు ఆయన, బ్యాచులర్ ఆఫ్ లా అండ్ లెర్నింగ్, చట్టాన్ని. అండ్ బ్యాచులర్ 3 years ఆఫ్టర్ 12th, ఇంటర్ తర్వాత చదివే కోర్సు డిగ్రీనే బ్యాచులర్ అంటారు. లా అంటే న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం లెర్నింగ్ ఎప్పటికీ న్యాయశాస్త్రంలో అడ్వకేట్స్ అందరూ ప్రాక్టీస్ పెట్టిండ్రు అంటారు. డాక్టర్ కూడా ప్రాక్టీస్ పెట్టిందంటే ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు. మీరు ఇచ్చిన కేసు ఒకవేళ పోయినా పోవచ్చు. ఏందా అంటే నేను ప్రాక్టీస్ పెట్టినా, నేను ఖచ్చితంగా నేను జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జే, నేను కాదు అంటాడు. నేను వాదిస్తా అంతే అన్నట్టు, ప్రాక్టీస్ అంటారు. అందుకోసమే బ్యాచులర్ ఆఫ్ లా అండ్ లెర్నింగ్. ఆయన జీవితాంతం లెర్నింగే, నేర్చుకుంటూనే ఉంటాడు. అది సముద్రం. అది మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.